అవుతుందా? దేవుడు మనుషుల్ని సృజించింది భూమిని నిండించి భూమి మీద అభివృద్ధి పొంది భూమిని ఏలుబడి చేయడం, భూమి మీద ఉన్న సమస్త జంతువులను కానీ సమస్త విషయాలను ఏలుబడి చేయడానికి అన్నమాట. కానీ ఈరోజు మనుషుడు ఏమైపోతా ఉన్నాడంటే దేవుడు అనుగ్రహించి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయి ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే దేవుడితో కనెక్షన్లో లేకపోవడం వల్ల, దేవుడితో కనెక్షన్ లేకపోవడం వల్ల, దేవుడు అంటే తెలియకపోవడం వల్ల, దేవుడి వాక్యం వినకపోవడం వల్ల, దేవుని ఆజ్ఞ అనుసరించకపోవడం వల్ల. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము యొక్క జీతము మరణము, పాపము యొక్క జీతము మరణము. దేవుని ఆజ్ఞ అతిక్రమించారు ఆది మానవులు, ఆదాము అవ్వ. ఆదాము అవ్వే కాదు, ఈరోజు మనం కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తా ఉన్నాం. దేవుని ఆజ్ఞ తెలుసుకోలేకపోతా ఉన్నాం. We don't know the word of God because we are not at all going through the word of God. మనకి దేవుని వాక్యం తెలియట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనం చదవట్లేదు, దేవుని వాక్యం వినట్లేదు, దేవుని వాక్యం ధ్యానించట్లేదు. కాబట్టి దేవుని వాక్యానుసారం కాక వాక్య వ్యతిరేక జీవితాలు జీవిస్తూ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపపు జీవితంలో మనం పడిపోతా ఉన్నాం, పాపములోనే నడుస్తా ఉన్నాం. కనుకనే దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేకపోతా ఉన్నాం. ఈరోజు అనేకులు బలహీనంగా ఉంటా ఉన్నాం అంటే కారణం ఏంటంటే దేవుడి యొక్క గొప్ప వాగ్దానాలు మనకు తెలియలేకపోతున్నాయి. ఆయన వాక్యం తెలియట్లా, చాలా నిర్లక్ష్యం. దేవుడి వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం. విచారించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందుకనే ఇలా ఉన్నాయి పరిస్థితులు. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, దేవుడు అనుగ్రహించు మహిమ ప్రతి ఒక్కరు కూడా కోల్పోయి ఉన్నారట. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు. అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహం. పాపము సిన్. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని యొక్క వాక్యం వినకపోవడమే పాపము. దేవుని వాక్యాన్ని తెలుసుకోలేకపోవడమే పాపము. ఆ ఆజ్ఞని అతిక్రమించడమే పాపం, ఇంకేం కాదు. కనుక దాని యొక్క పరిస్థితి ఏమవుతుందంటే దేవుని మహిమను పొందలేకపోతా ఉన్నాం, దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతా ఉన్నాం, దేవుని వాగ్దానాలు పొందలేకపోతా ఉన్నాం. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు, కానీ పొందలేని స్థితిలో ఉంటా ఉన్నాం అన్నమాట. ఎందుకు అంటే we don't know the word of God. We don't know. మనకి వాక్యం తెలియట్లేదు కాబట్టి ఖచ్చితంగా everyone must read the Bible. దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాలకి యోగ్యులుగా ఉండాలని మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఈ భూమి ఆకాశమును సృజించింది ఎవరి కోసం అంటే మన కోసమే. కానీ మనుషుడు ఏమైపోతా ఉన్నాడంటే అది గ్రహించకపోతున్నాడు, తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఈ భూమిని సృజించింది ఎవరి కోసం? మన కోసం, మన కోసం. భూమి ఆకాశము కోసం మనుషుల్ని దేవుడు సృజించలేదు. మనుషుల కోసము భూమిని ఆకాశము సృజించాడు దేవుడు. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా, సముద్రము, సముద్రంలో ఉన్న సమస్త జీవులు అన్ని కూడా ఎవరి కొరకు అంటే మనుష్యుడి కోసమే. ఇట్ ఈస్ ఫర్ ద మ్యాన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. మనుష్యుడి కోసం దేవుడి సమస్తాన్ని సృజించాడు. అట్టి దేవుడిని మనం సేవిస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని మనం సేవిస్తా ఉన్నాం. ఆయన సమస్తము చేయుటకు సమర్థుడు. ఆయన సమస్తము చేయడానికి సమర్థుడు. చనిపోయిన లాజరుని 4 దినాల తర్వాత లేవనెత్తిన గొప్ప దేవుడైన, పుట్టి కుంటివాడు సైతము యేసు నామములో దిగ్గున లేచి నడిచినట్లుగా లేఖనాలు చూస్తా ఉన్నాం మనం. అటువంటి గొప్ప కార్యాలు యేసు నామములో జరిగినాయి. కానీ ఈ దినాల్లో ఏమైపోతా ఉందంటే దేవుని లేఖనాలు తెలియక, దేవుని ఆజ్ఞలు తెలియక, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపపు జీవితంలోనే దేవుడి మహిమను పొందుకోలేక ఏదో జీవితాలు బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం తప్ప ఎక్కడ కూడా అన్య జనుల మధ్యలో, అనేకల మధ్యలో దేవుని మహిమ పరిచేటటువంటి వారిగా లేము. అటువంటి స్థితిలో లేము మనం.
కనుక దేవుని లేఖనాలు మనకు తెలియాలి. వి షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమండి, అంతే కదా, దేవుని లేఖనాలు మనకు తెలియాలి. చాలా మంది బైబిల్స్ క్యారీ చేస్తున్నాం, కానీ ఆ బైబిల్లో ఏముంది నీకు తెలుస్తలేదో. నీకు ₹1,00,000 బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నావు, కానీ ఆ ₹1,00,000 బ్యాగ్లో ఉందని తెలియకపోతే ఆ బ్యాగ్ని ఎలా పడితే అలా నువ్వు వాడతావు. ఆ లోన ₹1,00,000 ఉందని నీకు తెలిస్తే దాన్ని ఎంతో విలువగా, దాన్ని ఎక్కడ వాడాలో, ఎంత జాగ్రత్తగా వాడాలో నీకు అర్థమవుతుంది అనమాట. బైబిల్ అంతకంటే విలువైనది. బైబిల్లో ఉన్న వాక్యము ₹1,00,000 కంటే విలువైనది. ఒక్క వాక్యం చాలు నీ జీవితం మార్చడానికి, ఒక్క వాక్యం చాలు నీ బ్రతుకు మార్చడానికి, ఒక్క మాట చాలు. దేవుడి మాట. మనుష్యుడు రొట్టె వల్లనే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తాడని లేఖనాలు సెలవిస్తా ఉంది. ఒక్క మాట చాలు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ఎంతో చక్కగా దేవుడిని ప్రేమించాలని, దేవుడిని ఆరాధించాలని, దేవుడి ఆశీర్వాదాలు మనం పొందాలని, దేవుడు మన కొరకు చేసిన ఈ భూమిని, ఆకాశంను, వాటిలో సమస్తాన్ని మనం ఏలుబడి చేయాలని దేవుడు మనుషుని సృష్టిస్తే ఈ దినాన అది గ్రహించలేకపోతా ఉన్నాం. దేవుడిని మర్చిపోతా ఉన్నాం. దేవుడి లేఖనాలు తెలుసుకోలేకపోతా ఉన్నాం. మనకి మన సొంత ఆలోచనలు బట్టి, సొంత ఉద్దేశాలు బట్టి, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకొని నేను జీవిస్తున్నట్టుగా జీవిస్తా ఉన్నాడు ప్రతి మానవుడు కూడా. కానీ ఎవరు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారో వారికి నిత్య నాశనము తప్పదు. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఇది అది గ్రహించలేకపోతా ఉన్నాం. దేవుడిని మర్చిపోతా ఉన్నాం. దేవుడి లేఖనాలు తెలుసుకోలేకపోతా ఉన్నాం. మనకి మన సొంత ఆలోచనలు బట్టి, సొంత ఉద్దేశాలు బట్టి, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకొని నేను జీవిస్తున్నట్టుగా జీవిస్తా ఉన్నాడు ప్రతి మానవుడు కూడా. కానీ ఎవరు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారో వారికి నిత్య నాశనము తప్పదు. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని లేఖనాలు ఎరిగి దేవుని చిత్తమేంటో, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వాడే నిత్య జీవం గలవాడై ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుని లేఖనాలను బట్టి మనం ముందుకు వెళ్ళాలా. దేవుడేంచి దేవుడికి మహిమకరంగా మనుషులు జీవించమని చెప్తే దేవుడిని చూపించాలి. నీలో దేవుడు ఉంటే అలా నువ్వు ప్రవర్తిస్తావా? వాక్యం ఎప్పుడైతే నువ్వు బాగా చదువుకుంటావో, వాక్యం నీలో నివసిస్తూ ఉంటే నువ్వు అలా జీవించు. కానీ అలా జీవిస్తున్నారు చూడండి. వదరబోతులు చెప్పాను ఇప్పుడు. 1 వదరబోతులు, 2 త్రాగుబోతులు ఉన్నారు, 3 సోమరిబోతులు ఉన్నారు, 4 నిద్రబోతులు ఉన్నారు, 5 ఇంకెవరున్నారు? తిండిబోతులు ఉన్నారు, 6 తిండిబోతులు ఉన్నారు. ఇలా ఉన్నారు అన్నమాట. ఇలా ఉన్నారు. వీళ్ళు దేవుడిని మహిమపరుస్తారా? వీళ్ళు దేవుడిని చూపించగలరా? వీళ్ళు చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏంటి ఇటువంటి వారా దేవుడిని నమ్ముకున్నారా వీళ్ళు? అమ్మ బాబాయ్, దేవుడిని నమ్ముకుంటే మనం ఎలాగైపోతామేమో అనుకుంటారేమో. కాబట్టి అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించాడని నువ్వు తెలుసుకుంటావో, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించబడిందని నువ్వు తెలుసుకుంటావో, నిజంగానే చెప్తున్నాను, నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువును వేడుకుంటావో నీ పాపము క్షమించబడుతుంది. నీవు మారు మనసు పొందావు కనుక, పశ్చాత్తాపడ్డావు కనుక, నీవు పొందిన బాప్తిస్మము నిజముగా నిత్య జీవానికి వారసుడిగా నిన్ను నిలుపుతుంది అనమాట. అంతేకాకుండా నీలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు. హల్లెలూయా. ఇక నువ్వు ఇక్కడ నివసించేవాడు నీవు కాదు. ఇక్కడ నివసించేవాడు నీవు కాదు. ఎవరైతే నిజమైనటువంటి పశ్చాత్తాపడతారో, అవును నిజమే, నేను పాపము చేశాను, వాక్యం ఎరగలేదు, నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవించాను, ఆదాము నుండి సంక్రమిస్తున్న పాపము సైతం నాపై నిలబడి చేస్తుంది, కాబట్టి ప్రభువా నన్ను క్షమించు నాయనా అని నీవు మోకరించి పశ్చాత్తాపడి ప్రభువును వేడుకుంటే నీ పాపము క్షమించబడుతుంది. నీవు క్షమించబడమే కాదు కానీ పాపము నుండి విడుదల పొందిన వాడు అవుతావు. నీవు ఎప్పుడైతే విడుదల పొందుతావో నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా తీర్చబడతావు. ఎప్పుడైతే నీతిమంతుడు పరిశుద్ధుడిగా తీర్చబడతావో నీలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు. హల్లెలూయా. దేవుడే నివసిస్తాడు నీలో. ఎప్పుడైతే దేవుడు నివసిస్తాడో అప్పుడు నీవు వదరబోతుగా ఉండవు. ఎప్పుడైతే దేవుడు నివసిస్తాడో అప్పుడు నీవు తిండిపోతుగా ఉండవు. ఎప్పుడైతే దేవుడు నివసిస్తాడో
అప్పుడు నీవు నిద్రపోతుగా ఉండవు. ఎప్పుడైతే దేవుడు నివసిస్తాడో నీలో, నీవు త్రాగుబోతుగా ఉండవు. ఎప్పుడైతే దేవుడు నీలో నివసిస్తాడో నీవు సోమరపోతుగా ఉండవు. నీవు దేవుని పని చేసేవాడివిగా ఉంటావు. హల్లెలూయా. దేవుని కార్యాలు చేసేవాడివిగా ఉంటావు. దేవుని మహిమపరిచేవాడివిగా ఉంటావు. దేవుని ఆశీర్వాదాలు పొందుకునేవాడివిగా ఉంటావు. నీ ద్వారా అనేకులు దేవుని ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు నిన్ను నిలబెడతాడు అనమాట. హల్లెలూయా. అట్టి కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను సృజించి ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండకుండా నీవు ఇగో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ లిస్టులో ఎక్కడున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఎక్కడున్నావో ఆలోచన చేసుకో.